అందరికీ నమస్కారం అండి. స్త్రీ రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ అద్భుతమైన, అరుదైన ఆలయము ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్‌లో ఉంది. హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించే ఆలయము ప్రపంచంలో ఇదొక్కటే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రత్నపూర్ జిల్లాలోని గిర్జబంద్‌లోని ఈ ఆలయంలో హనుమంతుడిని దేవత రూపంలో పూజిస్తారు. ఇక్కడ పూజలు చేసే భక్తులకు ఈ స్వామి పైన అపారమైన నమ్మకం ఉంది. దేవతా రూపంలో ఉన్న హనుమంతుణ్ణి ఏదైనా కోరుకుంటే తప్పకుండా అది నెరవేరుతుందని నమ్ముతుంటారు. ఇక్కడ రాముడు సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్నట్లు ఉండే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఈ దేవాలయంలో హనుమంతుని విగ్రహం స్త్రీ రూపంలో ఉండటానికి వెనక ఒక పురాణ కథ ఉంది. ఇక్కడ ఒకప్పుడు పృథ్వీదేవరాజ్ అనే రాజు ఉండేవాడు. అతడు హనుమంతుడికి మిక్కిలి భక్తుడు. ఆ రాజు కుష్ఠరోగం బారిన పడడంతో ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు. అదే రోజు రాత్రి హనుమంతుడు రాజుకు కలలో కనపడి తనకు దేవాలయం నిర్మించమని చెప్తాడు. దీనితో రాజు తన ఆలోచన విరమించుకొని హనుమంతుడికి దేవాలయం నిర్మించాలని, అందుకు ఒక శిల్పం చెక్కమని శిల్పికి చెప్తాడు. కానీ విగ్రహ ప్రతిష్టాపన ముందు రోజు రాత్రి రాజుకు మరలా హనుమంతుడు స్వప్నదర్శనమిచ్చి, నా విగ్రహం ఇక్కడ దగ్గరలో ఉన్న మహామాయ అనే కొలనులో ఉందని, దానిని తీసి ప్రతిష్ఠించాలని రాజుకు చెప్తాడు. దీనితో రాజు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి సేవకులతో విగ్రహాన్ని వెలికి తీయిస్తాడు. అయితే ఆ విగ్రహానికి ముక్కుపడక ఉండటమే కాకుండా చూడటానికి స్త్రీమూర్తి వలె ఉంటుంది. అయినా హనుమంతుడి ఆదేశానుసారము ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్ఠింపజేస్తారు. ఈ ఆలయంలో హనుమంతుడు దక్షిణముఖంగా ఉంటాడు. ఆయన కుడివైపు శ్రీరాముడు, ఎడమవైపు లక్ష్మణుడు ఉంటాడు. హనుమంతుడి కాలి కింద ఇద్దరు రాక్షసులు ఉంటారు. ఈ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత రాజు యొక్క కుష్ఠరోగము పూర్తిగా తగ్గిపోయింది. తనను దర్శించుకున్న వారికి చర్మరోగాలు పూర్తిగా నయమవుతాయని కూడా హనుమంతుడు రాజుకు తెలిపినట్లు ఇక్కడ స్థానికులు చెప్తారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకము. స్త్రీ రూపంలో ఉండే హనుమంతుడు వివాహ సమస్యలను పరిష్కరించి సంతానం కోరే వారికి సంతానం ప్రసాదిస్తాడు. ఇలా ఎందరో భక్తులు అనుభవపూర్వకంగా జరిగిన సంఘటనలున్నాయి. ఈ దేవాలయానికి దగ్గరలో కాలభైరవ మందిరం ఉంది. ఈ దేవాలయంలో కాలభైరవ విగ్రహము 9 అడుగుల ఎత్తులో ఉంటుంది. అతి పురాతనమైన లక్ష్మీదేవి మందిరం కూడా ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.